నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 6/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:30. తిథి ఏకాదశి రాత్రి తెల్లవారుజాము 4:47 వరకు. నక్షత్రం హస్త ఉదయం 6:34 వరకు. యోగాలు వ్యతిపాత ఉదయం 10:13 వరకు. కరణము వణిజ మధ్యాహ్నం 3:31 వరకు. అలాగే విష్టి రాత్రి తెల్లవారుజామున 4:47 వరకు. రాహుకాలం ఉదయం 10:17 నుంచి 11:56. గుళికాలం ఉదయం 7 గంటల నుంచి 8:39. యమగండం మధ్యాహ్నం 3:13 నుంచి 4:52. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:22. దుర్ముహూర్తం ఉదయం 7:59 నుంచి 8:52. అలాగే మధ్యాహ్నం 12:22 నుంచి 1:15. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:26 నుంచి 4:14. వర్జం మధ్యాహ్నం 3:36 నుంచి 5:24. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ యొక్క విధానంలో ఇవాళ కనుక చూసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ శ్రమ అధికంగా ఉన్న ఫలితం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఏదన్నా విషయంలో మీరు పట్టుబట్టి సాధించడానికి గత కొద్ది కాలంగా చేస్తున్న ప్రయత్నాల్లో, అది రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే గృహాన్ని అభివృద్ధి చేసుకునే నిమిత్తం కావచ్చు, లేకపోతే కొత్త వస్తువుల కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉన్నా ఆ విషయంలో మీకు వ్యక్తుల యొక్క సహకారం అనేది చక్కగా లభ్యమవుతుంది. అంటే ముఖ్యంగా ఈ విషయంలో మీకు లభ్యమయ్యే సహకారం కూడా కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే ముఖ్యంగా ఇంకెవరన్నా మీ యొక్క ఆత్మీయులైన మిత్రులతో కానీ, బంధువర్గంతో కానీ ఈ రోజున సంప్రదించి వారి యొక్క సలహా సంప్రదింపులతో కానీ, ఆర్థిక సహకారంతో కానీ చక్కగా మీరు సాధిద్దామనుకున్న ఫలితాలని సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృషభ రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచిస్తారు. ఆ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు కావాల్సిన వ్యక్తుల కొరకు, అంటే సంతానం కావచ్చు, ఆత్మీయుల కొరకు కానీ మీరు ఇన్వెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో కమ్యూనికేషన్ రిలేటెడ్గా కూడా ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు పెడతారు. దానికి తగిన ఆర్థిక సలహా సంప్రదింపులు ఇతరులను అడగకుండా మీ అంతటి మీరు చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దానికి సంబంధించిన రుణ సదుపాయాల కొరకు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని సహకరించడానికి, వారి యొక్క సలహా తీసుకోవడానికి, ఉన్నత వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలగు వారితో కలిపి చర్చలు చేసి గృహంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు లాంటివి ఉన్నాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా అనుకూలంగా పెట్టుకోవడానికి, గృహంలో మీ ముఖ్యమైన బంధువర్గం రాకపోకలు, అలాగే వారి కొరకు సౌకర్యాలు ఏర్పరచడానికి, ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వారితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, కుటుంబంలో అవసరమైన వాహనాలు కానీ లేకపోతే గృహాన్ని అందంగా మలచడానికి కానీ ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఒకటి ఉంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ విషయాల్లో మీకు ఒక గుర్తింపు, గౌరవం, స్థిర నిర్ణయాలు, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే కొత్త కొత్త విషయాలు రాయడానికి మీకు ఎక్కువ అనుకూలతలు, అంటే కొత్త ఆలోచనలు రావడం, వాటిని ఎలా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనే చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఆ విషయంలో అంటే విదేశీ అవకాశాల కొరకు కొన్ని ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత ఆర్థిక సంబంధమైన విషయాలలో
అనుకూలతల కన్నా ఖర్చులు అనేవి కొంత అధికంగానే ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి స్థిరాస్తి కొరకు మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తులు, పెట్టుబడులు, దూర ప్రయాణాలు, విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయాణాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం, వాటి పరమైన ప్రాసెసింగ్లో ఖర్చులు లాంటివి అధికంగా ఉండడం, ఆ విషయంలో కుటుంబ సభ్యులతో మీరు చర్చలు జరపడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది అధికంగా ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థిర నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది, నూతన అవకాశాలు మీకు అలవోకగా రావడం, వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో కొన్ని చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, అలాగే సంతృప్తి అనేది ఒకటి ఏర్పడుతుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో తప్పనిసరిగా అభివృద్ధి అనేది ఏర్పడడంలో మీ యొక్క సొంత వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు అనేవి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున ఆరోగ్యపరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఆకస్మికంగా ఖర్చులు కానీ, వృత్తికి అభివృద్ధి కొరకు మీరు చేసే ఖర్చులు కానీ, లేకపోతే వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ, అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడడం కానీ, వృత్తిపరంగా ఎక్కువ ప్రెషర్ అనేది అధికంగా ఉండడం, నిద్రలేమి, తర్వాత కంటికి సంబంధించిన అనారోగ్యాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా అభివృద్ధి కూడా అదే రకంగా ఉంటుంది. అంటే అనుకోని అవకాశాలు, కీలక నిర్ణయాలు, వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి మీ చేతికి రావడం మొదలైన వచ్చినా కూడా ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం మొదలైన వాటిల్లో ఉండేవాళ్ళు ఐటీలు వీళ్ళకి వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో సంప్రదించి వారి సలహా సంప్రదింపుల కోసం ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే వృత్తిలో అభివృద్ధితో పాటుగా మీకు తగిన విధంగా గౌరవం కూడా లభిస్తుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమం మీద ఒక రకమైన సంతృప్తి, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, సామాజిక సేవ, గుర్తింపు, సంఘంలో పలుకుబడి, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో ఎదురు చూస్తున్న వాళ్ళకి దానికి సంబంధించిన అవకాశాలు, వృత్తికి సంబంధించిన అవకాశాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలని సృష్టించే విధంగా ఉంటాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అధికంగా ఉంటుంది. గృహ వాతావరణం మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద పెద్ద స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల కొంత ఘర్షణగా ఉంటుంది. అలాగే సామాన్య ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి మనం ఇందులో చూస్తాము. అలాగే దాంతోపాటుగా వృత్తి చేసే ప్రదేశాలలో ఎదురవుతున్న వ్యక్తులతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, అంటే వారి యొక్క జోక్యం, కొత్త దానికి వెళ్ళి ప్రయత్నం చేస్తే బాగుంటుంది, వారిచ్చే సలహాలు, వారి జోక్యంతో కూడా కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు ఎవరితో ఏ రకమైన చిరాకులకి లోను కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి ఉంది. అది వ్యాపారపరమైన ప్రయాణాలకి, వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. జీవిత భాగస్వామికి యొక్క తోబుట్టువులతో ఈ రోజున మీరు చర్చలు జరుపుతారు. వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి వారికి అవసరమైతే మీ యొక్క సహాయ సహకారాలను అందించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ఉంటారు. అలాగే దాంతోపాటుగా ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొత్త విధానంలో మీరు మీ యొక్క ఆలోచనలని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్య కార్యక్రమాలన్నింటిలో కూడా, అంటే అది ఆరోగ్య సంబంధం కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ, అలాగే దాంతోపాటుగా హయ్యర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా
పై చదువుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, ఏదైనా డాక్టరేట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఏదైనా వేదాంత విద్యలు మొదలైన ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ వాటికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆ స్థాయి వ్యక్తులతో ఈ రోజున చర్చలు చేయటం, సంప్రదింపులు మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యాపరమైన విషయాలలో కూడా ఏదైనా లోన్లు, విద్యాపరమైన రుణాలు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మీన రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి, నూతన మిత్ర సంబంధాలు, మైత్రి బంధాలు బలపడడం, వ్యక్తులతో చర్చల్లో పాల్గొనడం, సామాజిక సంబంధాల్లో మీ ఆలోచనలని పెట్టడం బట్టి అది ఉన్నతంగా ముందుకు వెళ్ళడం, రచయితలకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు, సంతానానికి అభివృద్ధి పరంగా చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన విషయాలలో, అంటే మీరు ఏ విషయంలోనైతే వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు కోరుకుంటున్నారో, సహకారాన్ని కోరుకుంటున్నారో, అది మీకు ఇష్టమైన విధానంలో వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు లభిస్తాయి. అలాగే దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఆశించిన వాటిల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన ధైర్యం, గుర్తింపు అన్నీ కూడా ఏర్పడతాయి. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి. దాంతోపాటుగా ఇంకా అవకాశం కనుక్కున్నట్లయితే తప్పకుండా ఇంకా మీరు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చేసుకోవడం కానీ, పఠించటం కానీ, లేకపోతే మీకు ఏది అనుకూలంగా ఉంటుంటే అష్టోత్తరాలు కావచ్చు, శతనామావళి కావచ్చు, లేకపోతే కనకదార స్తోత్రం కావచ్చు, మీరు చేసుకోగలిగిన, విన్న అవన్నీ చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో, శ్రేయస్సుకి సంబంధించిన విషయాల్లో మీకు అభివృద్ధి చెందడానికి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళగలిగినా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకుంది గోచార రీత్యా కనుక, గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా, అది మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఆ రోజు చెప్పిన పరిహారంలో భాగంగా దేవత సందర్శన, ఈ దేవాలయ సందర్శన, అలాగే దాంతోపాటుగా ఈ రకమైన శ్లోకాలు, స్తోత్రాలు చేసుకోవడం, వినడం, ఇలాంటివి చేసుకోవడం బట్టి చిన్న చిన్న సమస్యల్ని, గోచారీ ఎదురవుతున్న వాటిని చిన్న చిన్నగా మనం అధిగమించడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.